థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ పేలుడు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి అప్పుడు ఏదైతే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు జరిగిందో అక్కడ మా ప్రతినిధి శశి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శశి, ఓ టు యు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2016లోనే ఎన్ఐఏ కోర్టు 5 నిందితులను ఉరి తీయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఈ 5 కూడా హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు 9 సంవత్సరాల విచారణ అనంతరం ఈ 5 కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు మరోసారి తీర్పునిచ్చింది. అయితే గతంలో 2013లో ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక భయానక వాతావరణం కల్పించింది. ఎక్కడ చూసినా బాధితుల ఆర్తనాదాలు, తెగిపోయినటువంటి శరీరాలు, రక్తపు మరకలతో ఇదంతా కూడా ఒక భయానక వాతావరణాన్ని నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. 2013 నాటి ఘటనను ఆ సమయంలో ఈ మిర్చి సెంటర్ దగ్గరే ప్రధానంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ మిర్చి సెంటర్ సంబంధించిన ఓనర్ మన దగ్గర ఉన్నాడు. ఆనాటి పరిస్థితి ఎలా ఉన్నాయనే అంశాల గురించి ఆయన మాటలనే విందాం. అసలు ఈ ఘటన జరిగినప్పుడు అసలు ఎలా ఉంది సార్ ఈ ప్రస్తుతం కూడా? ఈ ఘటన జరిగినప్పుడే నేను మహారాష్ట్ర తులజాభవాని టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, మా బామ్మడిది ఉన్నాడు, మా మాస్టర్ ఉన్నాడు, మా ఇంకో బాబాయ్ కొడుకున్నాడు. 5 మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 మందికి దెబ్బలు తగిలినాయి. ఇంకో చాలా మంది కస్టమర్లకు తగిలినాయి. బయట రోడ్డు మీద రోడ్డు చాలా క్రౌడ్గా ఉండేది. ఆ బాంబు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ రోడే డౌన్ అయిపోయింది. అయితే ఆ ఉరి శిక్ష అనేది ఫస్ట్ తీసినప్పుడే అప్పటికి 13 సంవత్సరాలు అయింది. ఈ పాటికి ఉరి వేసేయాలి ఆయనకు. ఇప్పటిదాకా ఉరి వేయకుండా ఆయన కోట్లు పెట్టి మేపుతున్నారు వాళ్ళకి. ఈ పాటికి ఉరి తీయాలి. ఈ రోజు కూడా మళ్ళీ ఒక తీర్పు మంచిది ఇచ్చేది కోర్టుకు చాలా మంచిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మంచిగా అనుకుంటున్నాం. ఇప్పటిదాకా బాధితులకు ₹1 కూడా నష్టపరిహారం చెందలేదు. నష్టపరిహారం చెందాలని పోయిన గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అని ఇస్తుందని ఆశిస్తున్నాం. ఎట్లా క్రౌడ్ ఉంది ఆ రోజు ఈ ఘటన జరగడానికి ముందు? క్రౌడ్ కానీ తర్వాత ఇక్కడ పరిస్థితులు కానీ ఎలా ఉండేది? ఘటన జరిగే కంటే ముందు చాలా దిల్సుఖ్ నగర్ అంటేనే ఒక చాలా మంచిగా ఫుల్ ఉండేది. ఇదంతా సినిమా హాల్లో అవి ఉండేది. ఇది ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ నుంచి డివైడర్ ఉండేది, ఇట్లా రోడ్ అవసలకి దాకా అది బంద్ చేసారు. ఇది మొత్తం దందలు అనేది ఇక్కడ చాలా మొత్తం డౌన్ అయిపోయినాయి. ఇట్లా 2013లో ఈ ఘటన జరిగింది. సుమారుగా 13 సంవత్సరాల పైన అయింది. మొత్తం అంతా కూడా విచారణ జరిగి నీతులకు శిక్ష పడడానికి ఇప్పటికైనా హైకోర్టు తెలంగాణ తీర్పు మంచి తీర్పునిచ్చింది. ఏమంటారు దీని గురించి? చాలా హైకోర్టుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. మంచిగా వాళ్ళకి జల్దీ ఉరి శిక్ష తీయాలని కోరుకుంటున్నాం. చాలా తొందరగా. ఇది మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక్కడైనా సరే తీర్పు వెలువరించింది కాబట్టి వెంటనే ఉరితీసే విధంగా హైకోర్టు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో ఒకసారి ముందుగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగితే అయితే అక్కడ జరిగేటువంటి 20 సెకండ్ల వ్యవధిలోనే మరొకసారి ఇక్కడ కూడాను బాంబ్ బ్లాస్ట్, మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడాను బాంబ్ బ్లాస్ట్ చోటు చేసుకుంది. సో ఈ 2 ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత సుమారుగా 100 మంది గాయపడ్డారు. వారందరూ కూడా ఆర్తనాదాలు, ఆహాకారాలతో ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతం అంతా కూడా ఉందంటూ చెప్పుకోవచ్చు. సో ఒకవైపు బాధితులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం ఒక్క నిమిషం అసలు చెప్పండి. అసలు